హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది సాటర్‌డే రోజు వ్లాగ్ అండి. నిన్నటి వ్లాగ్ అనమాట. ఇక్కడైతే పిల్లల్ని మార్నింగ్ స్కూల్‌కి రెడీ చేస్తున్నాను. ఇవాళ వ్లాగ్ కొంచెం లెంతీగానే ఉంది. చాలా వరకు కట్ చేసి అయినా కూడా 20 మినిట్స్ అయితే వచ్చిందనమాట. ఏమనుకోకుండా లాస్ట్ వరకు చూడండి. మన వ్లాగ్స్ ఎట్లుంటాయి అనేది మీకు తెలుసు కదా! సో, వ్లాగ్ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా కిందటి వ్లాగ్‌లో కొంతమందైతే కామెంట్ చేశారు. మీ వ్లాగ్స్ బావుంటాయి. నేచురల్‌గా అనిపిస్తాయి. అంటే మా డైలీ లైఫ్‌లో మేమేం చేస్తామో అలానే నేచురల్‌గా ఉంటాయి. అండ్ మీ వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ బావుంటుంది. ఇంకా వ్లాగ్స్ డైలీ పెట్టండి అని చెప్పేసి ఇలా అయితే చెప్పారు. సో, నాకు ప్రత్యేకంగా వీడియోస్ కోసం రెడీ అవ్వడం, దానికి టైం తీసుకోవడం అనేది నాకు నచ్చదు. బేసిక్‌గా నేను రెడీ అవ్వడానికి అసలు పెద్దగా టైమే తీసుకోను. ఏ అకేషన్ అయినా నార్మల్‌గా ఇంట్లో అయినా, బయటికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా గూడా ఒకే విధంగా రెడీ అవుతా. నేను రెడీ అవ్వడంలో మార్పయితే ఏముండదు. సో, అలా నేను పెద్దగా రెడీ అవ్వడానికి దానికి టైం తీసుకొని అండ్ వీడియోస్ కోసం ప్రత్యేకంగా రెడీ అవ్వడం అంటే ఏం చేయను. నేను నేచురల్‌గా ఎలా ఉంటాను, ఇంట్లో చేసుకునే వర్క్స్ ఏంటి అనేది మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. అండ్ చాలామంది శారీస్ కూడా ట్రై చేయండి. శారీస్ వల్ల కూడా మంచి వ్యూస్ ఉంటాయి, గ్రోత్ ఉంటదనేసి చెప్పారు. బట్ దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా టైం అంటే అది అంతా మన వల్ల నా వల్ల కాదబ్బా! అది పర్సనల్ ఎవరి ఒపీనియన్ వాళ్ళకుంటది. సో, నేను నేచురల్‌గా ఎలా ఉంటానో నేనైతే అలానే వ్లాగ్స్ తీస్తున్నాను. సో, అదనమాట. సో, వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి నచ్చితే మాత్రం. ఇంకిక్కడైతే పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి వాళ్ళనైతే బస్ ఎక్కించడానికి వెళ్ళా అనమాట. ఈరోజు మామయ్య లేరు అండ్ మా వారు నైట్ డ్యూటీకి వెళ్లారు. ఇంకా రాలేదు. ఇంక అందుకని చెప్పేసి ఈరోజు వాళ్ళని బస్ ఎక్కించే డ్యూటీ మనకే పడింది. వెళ్ళి ఇంక అలా బస్ ఎక్కించాను. అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఈరోజు పునుగులు వేశాను. నాకు తెలిసి మా పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నప్పటి నుంచి ఇంట్లో ఆయిల్ ఫుడ్ బ్రేక్‌ఫాస్ట్‌గా పెట్టడం ఇదే అనుకుంటా ఫస్ట్ టైము. ఈ నెలలో ఎప్పుడు గూడా పెట్టలేదు. అంటే ఎప్పుడన్నా బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే బయట నుంచి దోస గాని, పూరి గాని ఇలా అయితే తీసుకొస్తాం. ఎందుకంటే బయట నుంచి తెచ్చినప్పుడు వాళ్ళు అది గావాలి, ఇది గావాలని గోల చేస్తారు గాబట్టి. బట్ ఇంట్లో పునుగులు వేయడం మాత్రం అంటే మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళే టైంలో ఆయిల్ ఫుడ్ పెట్టడం మాత్రం ఇదేననమాట. అది డీప్ ఫ్రై ఐటము. సో, అంటే కొంచెం ఇడ్లీ బ్యాటర్ ఉంటే రాత్రే గోధుమ పిండి కలిపేసి పెట్టేసాననమాట. అది ఇంకా మార్నింగ్ హడావిడి అవ్వకుండా ఉంటదిలే అనేసి గబగబా పునుగులు వేసేసి చట్నీ చేసేసాను. ఇంకా అలా పిల్లలు తిని స్కూల్‌కైతే వెళ్ళిపోయారు. అండ్ ఆ తర్వాతయితే ఇంకా ఇక్కడ నేను ఇవాళ సాటర్‌డే కదండీ! పూజ చేసుకుంటాను. సో, దానికోసం ఇక్కడ పూజ మందిరంలో మ్యాట్ వేస్తా అనమాట. అది ఇంకా పటాలు, పువ్వులు అవన్నీ తీస్తూ ఆ మ్యాట్ గూడా అంటే ఆ మ్యాట్‌కు గూడా కొంచెం జిడ్డు కానీ, పసుపు, కుంకుమ మరకలు ఇంకా కొంచెం ఇది ఉంటది గదా! ధూపంవి అవి మరకలుంటాయి గదా! సో, అందుకని చెప్పేసి ఒకసారి అలాగా లిక్విడ్‌తో కొంచెం వాష్ చేసేసి తీగ మీదయితే వేసేసాననమాట. సో, అంటే స్నానం చేసే చేయాలి అని చెప్పేసి ఇట్లా అనుకోవచ్చు. సో, అదేం లేదులెండి. నేను మార్నింగ్ ఈవెన్ వాష్‌రూమ్ కూడా వెళ్ళలేదు. అందుకనే నేను ఇప్పుడు జేసుకున్నా. అంటే మళ్ళీ అట్లా గూడా అనుకుంటారు గదా! సో, తప్పుగా అనుకోవద్దనేసి ముందే జెప్తున్నాననమాట. సో, అది ఇంకా తర్వాతయితే అక్కడ కొంచెం వాటర్ అది పడతాయి గదా! మాప్ పెట్టేసేసి ఇంకా తర్వాత బ్రష్ చేసేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాననమాట. అండ్ కిందకొచ్చేసి పువ్వులు అవైతే కోసుకుంటున్నాను. ఈరోజు షణ్విక్ ఏంటంటే స్పోర్ట్స్ డే ఉందనమాట. అండ్ వాస్విక్ ఏమో నో బ్యాగ్ డే ఈరోజు. అందుకే వాడు ఇవాళ బ్యాగ్ తీసుకెళ్ళలేదు. ఓన్లీ షన్నుగాడు మాత్రం ఒక బ్యాగే తీసుకెళ్ళాను కదా! ఇందాక. సో, అది షన్నుదనమాట. వాస్విక్‌కి నో బ్యాగ్ డే. ఏవో యాక్టివిటీస్, గేమ్స్ ఆడుకోవడం అట్లా చేస్తారు. అండ్ షన్నుకి ఏంటంటే ఈరోజు స్పోర్ట్స్ డే అనమాట. స్టార్టింగ్‌లో చూసారు గదా! స్పోర్ట్స్‌కి రిలేటెడ్‌గా డ్రెస్ అయితే వేసుకున్నాడు. సో, అది స్పోర్ట్స్ డే ఇవాళ. అందుకని మాకు కూడా ఇన్విటేషన్ అయితే ఉందనమాట. స్కూల్‌కైతే వెళ్ళాలి. సో, ఈరోజు మార్నింగ్ కొంచెం హడావిడి అయిపోయింది. అంటే వీళ్ళేంటంటే ఏమన్నా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అట్లాంటివేమన్నా ఉంటే సాటర్‌డే కండక్ట్ చేస్తారు మోస్ట్‌లీ. ఎందుకంటే ఎవరైనా ఎంప్లాయీస్ గాని, ఆఫీస్ గోయింగ్ అట్లా ఉంటే సాటర్‌డే, సండే ఏంటంటే హాలిడేస్ ఉంటాయి గదా! సో, రావడానికి కుదురుతుంది పేరెంట్స్‌కి గూడా అని జెప్పేసి సాటర్‌డేనే కండక్ట్ చేస్తారనమాట. సో, అలాగా ఇంకా మార్నింగ్ నేను వాస్వికి లంచ్ బాక్స్ గూడా ఏం ప్రిపేర్ చేయలేదు. ఎందుకంటే వెళ్ళేప్పుడు తీసుకెళ్దాంలే అని జెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి వాళ్ళని పంపించి ఇంకా తర్వాత ఇక్కడ పూజా మందిరం అది క్లీన్ జేసుకుంటున్నాననమాట. ఈరోజు పటాలు అంటే మొత్తం గూడా పూజా మందిరం పటాలు అట్లా మొత్తం గూడా తుడుచుకుంటున్నాను. నార్మల్‌గా దేవునికి మందిరం క్లీన్ చేయడానికి ఒక వైప్ పెట్టుకుంటాననమాట. సెపరేట్‌గా ఓన్లీ పటాలు అలాగే ఇంకా మందిరం అయితే క్లీన్ జేసుకుంటాను. అండ్ కొత్త కన్‌స్ట్రక్ట్ చేసే వాళ్ళైతే లోపల వైట్ టైల్స్ అయితే అసలు వేయించుకోకండి. వైట్ అనేది వేయించుకోకండి. ఎందుకంటే ఊరికే పొగ ఉంటది కదా! మనకి దీపం పెడతాం గదా! సో, ఊరికే కనిపిస్తదనమాట ఆ మసదంతా గూడా. అందుకే ఎవరు వైట్ అయితే వేయించకండి. అంటే వైట్ మీద బ్లాక్ మసి గదా! సో, అది ఊరికే బాగా ఎలివేట్ అయితదనమాట. అప్పుడు ఈ కన్‌స్ట్రక్షన్ టైమ్‌లో ఈ వైట్ టైల్స్ మిగిలితే ఇంక మామయ్య అవి వేయించినట్లున్నారు. లేతే మరి వాళ్ళే వేశారో నాకు కూడా కరెక్ట్‌గా తెలీదు.
బట్ మీరైతే అలా వేయించకండబ్బా. సో, అది ఇంక ఇక్కడైతే పటాలు మంచిగా తుడుచుకొని, ఇంకా గంధము, కుంకుమ బొట్లు పెట్టేసుకొని, ఇంక అలా పువ్వులైతే పెట్టేసి, ఇలా సింపుల్‌గా పూజ అయితే చేసేసుకున్నాననమాట. పూజ అయిపోయింది ఫ్రెండ్స్. అమ్మ పెట్టుకో ఫ్రెండ్స్, నిన్నెవరు వద్దన్నారు. ఇప్పుడు వంట పని చూడాలి ఫ్రెండ్స్. పాపం మా వారు చాలా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్. వామ్మో! ఎంత అన్నం వేసాడు, తింటాడా? ఇంకలా ఫాస్ట్‌గా పూజ అయితే చేసేసుకున్నాను. అండ్ ఇల్లు మాప్ అదంతా కూడా రాత్రి పెట్టేసానండి. ఎందుకంటే మార్నింగ్ హడావిడి అయితది అని చెప్పేసేసి. 10కి యాక్చువల్‌గా స్కూల్ దగ్గరైతే ఉండాలి. సో, ఇంక వాళ్ళు వెళ్ళేసరికి 8 అట్లయితే అయితదనమాట, పిల్లలు వెళ్ళేసరికి. ఇంక అక్కడి నుంచి నేను ఇంక ఇల్లు ఊడ్చుకొని, ఆ తర్వాత ఇంకా పప్పు పెట్టేసాననమాట. ఫ్రెష్ అయిపోయి వచ్చి పూజ చేసుకునేసరికి అదిగో ఇదిగో అని నేనసలే కొంచెం స్లో అనమాట. అంత టూ స్పీడ్ అయితే కాదు. మరి అంత స్లో గూడా గాదు. బట్ నార్మల్‌గా జేసుకుంటా పోతా ఉంటాను. సో, అలాగా నాకింక సరిపోయిద్దిలే అని జెప్పేసి ఇంక పప్పు అదంతా గూడా ముందులే పెట్టేసేసాను. పూజ అవ్వకముందే పప్పుడికింది. అండ్ ఇక్కడైతే పోపు గూడా పెట్టేసాననమాట. ఇంకా ఆనియన్ అది కట్ చేసి రెడీగా ఉంచారు. ఇంక పోపు కూడా పెడతా అన్నారు. ఎండుమిర్చి వేయాలి, కరివేపాకు, ఇంకా చిన్నుల్లిపాయలు అన్నీ నలగొట్టి వేసేసేయంటే, అయన్నీ నేనెక్కడ చేస్తానులే, అన్నీ రెడీగా ఉంచుతాలే వచ్చి వేసుకో అనేసి మళ్ళీ అన్నారు. ఇంకా అలాగా పోపు కూడా పెట్టేసాననమాట. ఇవాళ సాటర్‌డే కదా! అందుకే పప్పు చేశాను. అండ్ ఇంకా మా పెద్దోడు పప్పు, బెండకాయ చేయమన్నాడు గదా కిందటి వీడియోలో. అండ్ చాలామంది బాబుని చూస్తుంటే జాలేస్తుందండి. అంటే చిన్న బాబు గదా! వాడే తింటాడులే అని చెప్పేసి చాలామంది అన్నారు. అవును. కాకపోతే మనం కొంచెం అయినా భయం చెప్పాలండి. లేదంటే డైలీ అలానే చేసుకుంటూ వస్తుంది. 1 వీక్ నుంచి చూస్తా ఉన్నాను తింటాడులే అని నార్మల్‌గా చెప్పా అనమాట. బట్ ఆ రోజు మాత్రం కొంచెం సీరియస్ అయ్యాను. సో, ఇంక ఈరోజు మాత్రం మరి చూద్దాము ఎలా వస్తదో లంచ్ బాక్స్ ఏంటో అనేసి. స్కూటీ కొంచెం తొడవచ్చు కదా! ఇంకిక్కడైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను గదా! అండ్ ఫ్రూట్స్ ఒక 2 యాక్టివిటీ అంటే కలర్ షీట్స్ అనమాట అవి. ఎందుకంటే వాసవికి చెప్పాను గదా! నో బ్యాగ్ డే అని చెప్పేసి స్కూల్‌లో యాక్టివిటీస్ చేయడానికి అవి తీసుకురమ్మన్నారు. అయితే ఇంట్లో మార్నింగ్ టైంకి లేవని చెప్పేసి ఇంకా నార్మల్‌గా పంపించేసా అనమాట. ఇప్పుడు నేను తీసుకెళ్ళొచ్చులే అనేసి. సో, ఇంకా ఫ్రూట్స్ అలాగే ఇంకా కలర్ షీట్స్ కూడా పెట్టేసాను. సో, అది ఇంకా అలా ఫైనల్లీ నేను కూడా రెడీ అయిపోయి స్కూల్ దగ్గరకైతే వచ్చేసానండి. నేనొచ్చేసరికి ఆల్మోస్ట్ 10:30 క్వార్టర్ టు 11 అట్లయితే అయ్యింది. వచ్చేసరికి ఇంక పిల్లలందరూ కూడా ఇక్కడ గ్రౌండ్‌లో అయితే నుంచొని ఇంకా డ్రిల్ ఉంటది గదా! ఇంకా అది చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ అవన్నీ చేస్తూ ఉన్నారనమాట. మా వాడు పింక్ డ్రెస్ అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెక్షన్ ఎస్ఆర్‌పి ఒకటి, అండ్ ఎల్‌కేజీ పింక్, అండ్ యూకేజీ వచ్చేసి బ్లూ కలర్ అనమాట. ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క డ్రెస్ అనమాట. అండ్ ఆ తర్వాత అయితే ఇక్కడ ఒక చిన్న డాన్స్ పెర్ఫార్మన్స్ అనమాట. Stretch weights and muscles, improve body balance. Now the second exercise. Jumping make both.
చెట్టు యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ అలాగా ఒక పెర్ఫార్మన్స్ అయితే చేశారండి. చాలా బావుందనమాట డాన్స్ అయితే. సో, అది ఇంకా ఆ తర్వాత గెస్ట్‌లు గైనకాలజిస్ట్‌లు ఎవరో వచ్చారండి. ఇంకా వాళ్ళు కొంచెం స్పీచ్ అది అయితే ఇచ్చారనమాట. సో, పిల్లలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఏంటి అని చెప్పేసేసి. ఆ తర్వాత ఇంక ఇక్కడ పిల్లలకైతే గేమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇదొచ్చేసి బ్యాలెన్సింగ్ వాక్ అంట. మా వాడు ఇంట్లో అన్ని మాటలు చెప్తాడు గానీ, ఇక్కడ వాక్ చేయలేకపోయాడు. అంటే కొంచెం భయం ఉంటది కానీ బట్ కొంతమంది పిల్లలు బానే వాక్ చేశారనమాట. మా వాడే కొంచెం భయంగా వస్తూ ఉన్నాడు. సో, అది ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఇంకొక గేమ్ అనమాట. ఆడు నవ్వుతావే మీ పేరేంటి? ఉమ్. మీ గేమ్ ఎలా అనిపించింది? ఏం గేమ్ ఆడారు మీరు? బాగుందా గేమ్? ఆ, అట్లా ఇట్లా వెళ్ళు ఒక చిన్న అనౌన్స్మెంట్, ఇంకొక 10 minutes లో పేరెంట్స్ కి టగ్ ఆఫ్ వార్ కండక్ట్ చేస్తున్నాం. ఎవరు దయచేసి ఎక్కడికి వెళ్ళొద్దు. ముస్కిబు ఇంకక్కడ పిల్లలకైతే గేమ్స్ అయిపోయాయన్నమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ పేరెంట్స్‌కి, టీచర్స్‌కి అనమాట. ఇక్కడైతే పేరెంట్స్‌కి, టీచర్స్‌కి మ్యూజికల్ చైర్స్ ఒకటి అండ్ ఇంకా టగ్ ఆఫ్ వార్ 2 గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. నేనైతే మెయిన్‌లీ వీటి కోసమే వచ్చానండి నిజం చెప్పాలి అంటే. ఎందుకంటే నాకు గేమ్స్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్. మనం ఇప్పుడు మనకి ఆడుకోవాలన్నా కూడా అంత ఛాన్స్ రాదు కదా! సో, అందుకని చెప్పేసి వీళ్ళ స్పోర్ట్స్ డే లాస్ట్ టైమ్ మీరు అప్పుడు వీడియో గుర్తుందో లేదో నేనిక్కడ మ్యూజికల్ చైర్స్‌లో రన్నర్ అప్ అయ్యాననమాట. అండ్ ఇప్పుడు కూడా లాస్ట్ వరకు వచ్చాను. ఫోర్త్‌కో, సిక్స్త్‌కో ఔట్ అయిపోయాననమాట. చైర్స్ పట్టుకుంటున్నారండి. అంటే మనం గెలవలేదుగా ఎన్నైనా చెప్తామనుకోండి. కానీ చైర్స్ ఎవరి చైర్ ఆళ్ళు పట్టుకొని నడుస్తున్నట్లు అనిపించిందనమాట నాకు. బట్ అదంతా ఒక ఫన్ లాగా. నెక్స్ట్ అయితే ఇక్కడ టగ్ ఆఫ్ వార్ అనమాట. సో, చాలా హ్యాపీ అనిపించింది ఈరోజైతే. ఎందుకంటే మన చిన్నప్పుడు ఉంటే మనం కూడా చక్కగా ఇట్లా ఆడుకునేవాళ్ళం గదా! అని చెప్పేసేసి చాలా హ్యాపీ అనిపించిందనమాట. ఇక్కడైతే ఒకసారి పేరెంట్స్, ఒకసారేమో టీచర్స్ గెలిచాము. అండ్ ఆ తర్వాత నేనే టై అప్ మ్యాచ్ లేదా అని చెప్పేసి అడిగాను. మనకి ఇట్లాంటివంటే కొంచెం ఇంట్రెస్ట్ లేండి. అందుకే బాగా గుర్తు చేసావు అని చెప్పేసి నెక్స్ట్ టై అప్ మ్యాచ్ ఒకటి కండక్ట్ చేశారనమాట. అండ్ అందులో అయితే పేరెంట్సే గెలిచాము. సో, అట్లా సరదాగా అదొకటి ఎవరు గెలిచాము, ఎవరు ఓడామని కాకుండా కిడ్స్‌కి స్పోర్ట్స్ డే అంటే అది కామనే. ఎందుకంటే వాళ్ళ ఏజ్‌లో ఇది కామన్ కాబట్టి. బట్ యాస్ ఎ పేరెంట్స్‌గా మాకు మ్యూజికల్ చైర్స్ అలాగే ఇంకా టగ్ ఆఫ్ వార్ ఆడడం అనేది మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వి మిస్ ఆల్ ద డేస్ అన్నమాట. మా చైల్డ్‌హుడ్ డేస్ అన్నీ కూడా ఒకసారిగా మాకు గుర్తొచ్చాయి. సో, థాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇంక అక్కడైతే స్టూడెంట్స్ వచ్చేసి సడెన్‌గా ఫీడ్‌బ్యాక్ ఇస్తారా అని చెప్పేసి అడిగారు. అప్పటికప్పుడు అంటే ఇంక నేనంటే మెయిన్‌లీ నాకు గేమ్స్ ఇంట్రెస్ట్. సో, నేనైతే మెయిన్ పర్పస్ మాకు కూడా ఏదో గేమ్స్ ఉంటాయిలే అని చెప్పేసి వెళ్ళా అనమాట. అది సరదాగా కొంచెం సేపు అయినా గూడా. సో, నా మైండ్‌లో అదే ఉంది. నేనైతే ఇంక అదే చెప్పేసాను. అండ్ ఇక్కడైతే మార్నింగ్ నుంచి బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. కొంచెం వాటర్ గూడా తాగలేదండి. మార్నింగ్ లంచ్‌కి ప్రిపేర్ చేస్తూనే, పప్పు ప్రిపేర్ చేస్తూనే ఆ వంటగదిలో ఉన్నాను కదా! ఒక 2 పునుగులో ఏమో తిన్నాను. ఇంక వాటర్ కూడా తాగెళ్ళలేదు. ఆ 2 పునుగులకే మార్నింగ్ నుంచి వాటర్ అయితే తెగ అయ్యాయన్నమాట. అసలు వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళలేదు నేను. అండ్ ఇంకా నాకక్కడ వాటర్ కూడా ఎక్కడ కనిపించలేదన్నమాట. ఇంకా బాగా వాటర్ అయ్యాయి. అసలు అందుకని చెప్పేసి ఇంకా వచ్చేటప్పుడు చల్ల చల్లగా తాగుదాంలే అని ఇంక అక్కడ సోడా ఒకటైతే తాగామన్నమాట నేను, మా చిన్నోడు. అండ్ స్కూల్‌లో అయితే ఫుడ్ కూడా పెట్టారు. ఈరోజేంటంటే సాంబార్ రైస్ పెట్టారండి. అలాగే ఇంకా పులిహోర, పెరుగన్నం పెట్టారన్నమాట. అండ్ ఇవాళ సాటర్‌డే గదా! ఒక్క పూటే తింటాను గదా! అని చెప్పేసి నేను ఇంటికొచ్చిన తర్వాత తిందాంలే అని అక్కడ ఫుడ్ అయితే ఏం తినలేదు. మా చిన్నోడు మాత్రం ఇంక అక్కడే తినేసాడన్నమాట. ఇంక రాగానే బాగా ఆకలేసింది కానీ బట్ అసలు తినబుద్ధి అవ్వలేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు గదా! సో, ఎంత లేదన్నా కొంచెం గ్యాస్ లాంటిది ఫార్మ్ అవుతది. సో, అసలు తినబుద్ధి అవ్వలేదన్నమాట. ఇంకా అలాగా ఎలాగోలా కొంచెం అయితే తినేసాను. అండ్ అదే ఇంకా తర్వాత బాగా నిద్రపోయాననమాట. నాకు చెప్పాను గదా! బయటికెళ్ళొస్తే ఈ మధ్య హెడేక్ వస్తుందండి అని చెప్పేసి. సో, ఇంకా అలాగా హెడేక్‌గా ఉండి కాసేపయితే పడుకున్నాను. అండ్ ఇంకా ఈవినింగ్ మా వాస్వికొచ్చినప్పుడు లేచాననమాట. అండ్ ఈరోజు లంచ్ బాక్స్ చూడండి ఖాళీ అయిపోయిచ్చింది. ఒక్క మెతుకు కూడా లేదనమాట కర్రీ రైస్ నిజం చెప్పాలంటే. అండ్ అందులోనూ ఈరోజు వాళ్ళ టీచర్‌కి గూడా కంప్లెయింట్ చేశానండి. 1 వీక్ నుంచి ఫుడ్ తినట్లేదు మేడం అని చెప్పేసేసి వాళ్ళ టీచర్‌కి గూడా కంప్లెయింట్ చేశాను.
ఓకే మేడం నేను చూస్తాను అంటే అడుగుతున్నాను, తిన్నాననేసి చెప్తున్నాడు. నార్మల్‌గా ఇంతకుముందు తినేవాడు కాబట్టి అలా చెప్పగానే టీచర్ గూడా నమ్మేసుంటారు. నేను గూడా ఇన్ని రోజులు చెప్పలా. నేను ఈరోజే చెప్పాను గాబట్టి నేను చూస్తాననేసి చెప్పారనమాట. సో, అలా ఫైనల్లీ ఈరోజైతే లంచ్ బాక్స్ ఖాళీ అనమాట. అందులోను వాడికి నచ్చిన పప్పు గదా! అందుకని గూడా. అండ్ ఇంకా తర్వాత గిన్నెలు అవన్నీ గూడా కడిగేసి సైడ్‌కి పెట్టేసాను. అండ్ ఇక్కడ మార్నింగ్ మా వారు ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారనమాట. ఇంకా మార్నింగ్ హడావిడిలో వీటిల్ని సర్దకుండా అలానే పెట్టేసి వెళ్ళిపోయాను. అండ్ వచ్చిన తర్వాత తినేసి పడుకున్నాను. అండ్ ఇప్పుడు వీటిల్నయితే అట్లా అక్కడ బాస్కెట్ ఉంటది గదా! ఈ ఫ్రూట్స్ అన్నీ గూడా బాస్కెట్‌లో వేసేస్తున్నాననమాట. యాపిల్, దానిమ్మ అలాగే ఇంకా కమల అయితే అండ్ గ్రేప్స్ వచ్చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. గ్రేప్స్ కొంచెం ఎక్కువున్నాయి. అండ్ త్వరగా అవి ఏంటంటే పైన కొంచెం బ్లాక్‌గా అయిపోతాయి గదా! అందుకని చెప్పేసేసి ఇంకా గ్రేప్స్ అవి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇంకా అన్నీ కూడా బాస్కెట్‌లో అయితే వేసేసాననమాట. అండ్ ఇక్కడ నైట్ డిన్నర్‌కయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పప్పుంది. ఇంకా పిల్లలకేమో కొంచెం అన్నమే వండేసాననమాట. మా పెద్దోడు పప్పు, పప్పు, పప్పు అంటున్నాడు గదా! అందుకని చెప్పేసేసి వాళ్ళకైతే కొంచెం అన్నమే వండేసాను. అండ్ ఇక్కడ నాకు, మా వారికైతే రోల్స్ చేస్తున్నాననమాట. మొన్న ఒక రోజు చపాతీ చేస్తే కొంచెం పిండి ఉండిపోయింది. సో, అది ఇంకా ఎక్కువ రోజులుంటే పాడైపోద్దిలే అని జెప్పేసేసి ఆ చపాతీస్‌తో అంటే వాటితో ఏంటంటే పన్నీర్ రోల్స్ లాగా చేద్దాంలే అని చెప్పేసేసి ఇంకా నాకు, మా వారికి అవి ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఇక్కడైతే పన్నీర్ కట్ చేసుకుంటున్నాను. అండ్ వెజిటబుల్స్ వచ్చేసి క్యారెట్, క్యాప్సికమ్ ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. అంటే నా దగ్గర ఇవి ఉన్నాయి. సో, నేనైతే ఇవి యాడ్ చేసుకుంటున్నాననమాట. నార్మల్‌గా ఎగ్ రోల్ జేస్తాను. లేదంటే ఇదే స్టఫ్‌తో నేను బ్రెడ్ పైన పెట్టి చేసేదాన్ని గానీ, బట్ చపాతీ రోల్స్ ఇలా చేయడం తక్కువనమాట. అయితే మొన్న ఒక రోజు మష్రూమ్ ఉంటే, మష్రూమ్‌తో సేమ్ పన్నీర్ ప్లేస్‌లోనే మష్రూమ్ పెట్టి ట్రై చేశాననమాట రోల్స్‌లాగా. అసలు ఆ రోజు ఎంత బావున్నాయో, మీకు కూడా రెసిపీ షేర్ చేసినట్లయితే బావుండే అనిపిచ్చింది కానీ, బట్ నెక్స్ట్ టైమ్ చేయొచ్చులే అనేసి అనుకున్నాను. బట్ ఈరోజు మష్రూమ్ ప్లేస్‌లో పన్నీర్ యూజ్ చేస్తున్నాను. బట్ రిమైనింగ్ అంతా కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. కానీ నాకు బేసిక్‌గా పన్నీర్ కంటే గూడా మష్రూమ్‌తో చేసింది చాలా బాగా నచ్చింది. పన్నీర్‌ది గూడా చాలా బావుంది. బట్ రెండిటితో కంపేర్ చేసుకుంటే మష్రూమ్‌ది బాగా నచ్చిందనమాట. సో, అది ఇక్కడైతే పన్నీర్‌ని కట్ చేసుకొని కొంచెం బటర్ వేసుకొని, బటర్‌లో పన్నీర్ పీసెస్ అయితే వేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అవ్వాలనమాట. అందులోనే ఇక్కడ నేను కొంచెం క్యాప్సికమ్ గూడా వేసుకుంటున్నాను. క్యాప్సికమ్ పచ్చిగా ఉంటే నాకు తినబుద్ధి అవ్వదు. అవి కొంచెం మగ్గితేనే బావుంటాయి నాకు. అందుకని చెప్పేసి పన్నీర్ కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ గూడా వేసేసి వాటిల్ని గూడా అలా కొంచెం సేపు మగ్గించుకున్నాను. సో, అది ఇంకా తర్వాత అక్కడ దోస ప్యాన్ పెట్టేసాననమాట చపాతీలు కాల్చుకోవడానికి. అండ్ పిల్లలకి గూడా అన్నం పెట్టేసేసి ఇచ్చేసాను. కొంచెం నెయ్యి వేసి ఇచ్చేసాననమాట. అండ్ ఇక్కడైతే మయోనీస్ కావాలి మనకి. సో, ఇక్కడ మయోనీస్ కోసం కొన్ని జీడిపప్పు నానబెట్టుకున్నాననమాట ముందుగానే. జీడిపప్పు వాటర్‌తో సహా వేశాను. అండ్ అందులోనే కొంచెం కర్డ్ అయితే వేశాను. అలాగే ఒక 1 స్పూన్ వరకు షుగర్ వేశాను. అలాగే కొంచెం పెప్పరు, అలాగే కొంచెం సాల్ట్ అనమాట. ఇందులో ఒరిగానో ఉంటే ఒరిగానో వేసుకోండబ్బా! నా దగ్గర లేదు అయిపోయింది. అలాగే ఒక 2 వెల్లుల్లి గర్భాలు కూడా వేశాను. అది ఎడిటింగ్‌లో మిస్ అయినట్లుంది. అన్నీ కూడా వేసేసి మయోనీస్ అయితే ప్రిపేర్ చేసుకోవడమే మనము. అక్కడ జీడిపప్పు, పెరుగు వేశాను గదా! వాటి ప్లేస్‌లో కావాలంటే ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, అది అక్కడైతే మయోనీస్ రెడీ. అండ్ ఇక్కడైతే లోపల స్టఫ్ కోసం ఏంటంటే ఆనియన్స్, క్యారెట్ ఇవి కట్ చేసుకున్నాను కదా! అవైతే ఒక బౌల్‌లోకి తీసేసుకున్నాను. అలాగే ఇంకా పన్నీరు, క్యాప్సికమ్ గూడా బౌల్‌లోకైతే తీసేసుకుంటున్నాను. అండ్ పిల్లలైతే అదే టైంలో అన్నం తింటున్నారు గదా! అందుకని చెప్పేసి వాళ్ళకి కొన్ని పన్నీర్ క్యూబ్స్ అయితే వేశాననమాట. అలా పప్పులో నంచుకుంటారులే అని జెప్పేసి. సాల్ట్ వేయలేదు చప్పగా ఉన్నాయేమో, సాల్ట్ వేసుకుంటే కొంచెం నంచుకోవడానికి బావుండేయి. బట్ తిన్నారులెండి వాళ్ళు. సో, అది ఇక్కడైతే మయోనీస్ గూడా వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాననమాట. నాకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అయిందండి. సో, వాటర్ కొంచెం తగ్గించుంటే బావుండేది. అంటే జీడిపప్పు వేశాను గదా! వాటర్‌తో సహా వాటర్ కొంచెం తగ్గించుంటే బావుండేది. బట్ పర్లేదు బానే ఉందనమాట. సో, అది ఇక్కడ మయోనీస్ గూడా వేసేసి మొత్తం గూడా బాగా మిక్స్ చేసేసుకొని చపాతీ కాల్చుకున్న తర్వాత ఇలా ఈ స్టఫ్‌ని పెట్టేసి ఇంకా నార్మల్‌గా మనం రోల్ చేసేసుకోవడమేననమాట. చాలా బావుంటుందండి టేస్ట్. ఇంకా మీకు నచ్చితే కావాలి అనుకుంటే చపాతీ పైన కొంచెం టొమాటో కెచప్ కూడా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ స్టఫ్‌ని వేసుకుంటే అలా గూడా చాలా బావుంటుంది. బట్ నేనైతే ఇంక ఈరోజు టొమాటో కెచప్ అట్లయితే ఏం వేయలేదనమాట. సో, అది తర్వాత పాన్ పైన వేసి 2 సైడ్స్ గూడా కొంచెం అలా రోస్ట్ చేసుకుంటే సింపుల్‌గా మన పన్నీర్ రోల్స్ అయితే రెడీ అండి. చెప్పాను కదా! పన్నీర్ ప్లేస్‌లో ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఎగ్ వేసుకోవచ్చు. అలాగే ఇంకా మష్రూమ్ గూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ 2 ఎగ్ కూడా ఒకసారి నేను ట్రై చేశాను. అది దేని మీద అంటే బ్రెడ్ పైన ట్రై చేశాననమాట. బావుంటుంది.
సో, అదండి ఈరోజు మా నైట్ డిన్నర్‌కైతే ఇలా చేసుకున్నాము. పిల్లలైతే అసలు అడగను కూడా అడగలేదు. ఎందుకంటే వాళ్ళకి పెట్టిన అన్నమే వాళ్ళు సరిగ్గా తినలేదండి. మామయ్య ఏవో స్నాక్స్ ఇచ్చారనమాట వాళ్ళకి. ఇంకా అవి తినేసరికి అన్నమే సరిగ్గా తినలేదు. ఇంకా వాళ్ళు తిన్న తర్వాత నేనివి ప్రిపేర్ చేశాను గదా! సో, ఇంక అసలు అడగలేదనమాట. అడుగుతారేమో అనుకున్నాను గానీ అసలు అడగలేదు. సో, ఇంక అలా తిన్న తర్వాత నేను కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నాను గానీ, అసలు ఈ హ్యాంగింగ్ లైట్స్‌ని పట్టించుకోలేదండి. ఇవి బాగా డస్ట్ పట్టేసాయనమాట. వాటర్ తాగుతూ అలా తల పైకెత్తి చూస్తే ఏముంది వీటికి డస్ట్ ఉంది. ఇంక సర్లే ఒకసారి డస్ట్ అంతా క్లీన్ చేద్దాము అని చెప్పేసేసి అంటే ఇప్పుడు నైటే క్లీన్ చేయకపోతే ఏమనుకోవచ్చు. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేసుకోవడమే బెటర్. ఎందుకంటే రేపు పగలు చేద్దాంలే అనుకునేసరికి అది రేపు పగలకి గుర్తుండదనమాట. పోస్ట్‌పోన్ అయిన పనులు మనకి చాలా ఉంటాయి. సో, అందుకే చూసిన వెంటనే క్లీన్ చేయడం బెటర్‌లే అని చెప్పేసి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేయడం అయిపోయింది. ఇంక ఫైనల్‌గా ఇవి గూడా డస్ట్ అదంతా గూడా క్లీన్ చేసేసాననమాట. సో, అదండి. ఇంకా పనంతా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చేసాననమాట. అండ్ ఇక్కడైతే కొంచెం కాళ్ళకి కొబ్బరి నూనె అదైతే రాసుకుంటున్నాను. వింటర్ గదా! సో, నాకు కొంచెం కాళ్ళ పగుళ్ళవి ఉంటాయి. సో, ఒక్కొక్క రోజు వ్యాజ్లిన్ రాసుకుంటాను. అండ్ ఒక్కొక్క రోజు ఏంటంటే ఇలాగా కొబ్బరి నూనె రాసుకుంటాననమాట. కొబ్బరి నూనె చాలా మంచిది కాళ్ళకి రాసుకోవడం వల్ల నొప్పులున్నా కూడా కొంచెం రాసుకుంటే మంచిదనమాట. అరికాళ్ళు మంటలుంటూ ఉంటాయి చాలా మందికి. ఆఫ్టర్ డెలివరీ అట్లా వస్తూ ఉంటాయి. సో, అలాంటి వాళ్ళకి డైలీ కొబ్బరి నూనె రాసుకుంటే కొంచెం మంచిదనమాట. సో, నేనైతే ఇంక అలా కొబ్బరి నూనె రాసుకుంటున్నాను. సో, ఇంకా మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. సో, వ్లాగ్ లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థాంక్స్. అలాగే నచ్చితే గనక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.